కాకినాడ జిల్లా పిఠాపురం సర్కిల్ పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీపాద శ్రీవల్లభుడు గుడి వద్ద ఆటో డ్రైవర్లు 22వ తారీఖుని సభ్యత్వం విషయంలోని గొడవ పడ్డారు. ఈ కొట్లాట జరిగినటువంటి అందులో ఫిర్యాదు ఇచ్చినటువంటి దౌలూరి గంగరాజు ఇచ్చినటువంటి పిటిషన్ వరకు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు అనంతరం అందులో ముద్దాయిలైనటువంటి దౌలూరి లక్ష్మణ్ బాబు, రాంబాబు వాళ్ళ కుమారుడు కొట్టినట్లుగా మనకు తెలిస్తే వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ తోటి కోర్టుకి హాజరుపరుస్తున్నాం. ఈ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో లక్ష్మణ్ బాబు, రాంబాబు మీద కూడా పాత కేసులు ఉన్నాయి. అలాగే ఈ ఆటో సభ్యత్వం విషయంలో కూడా వీళ్ళు కొత్త సభ్యుల్ని చేర్చుకోవటం, పాత సభ్యుల్ని తీసేయడం అనేటువంటి జరిగినటువంటి అవకతవకల మీద జరిగినటువంటి దానికి మన మీడియా మిత్రులు అలాగే సోషల్ మీడియాలోని కత్తులతో దాడి చేసుకున్నారనేటువంటిది వాస్తవం కాదు. అది కాదు అనేటువంటిది కూడా మనం మీడియా మిత్రుల ద్వారా తెలియచేయాలనేటువంటిది కూడా చెప్పడం జరుగుతున్నది. ఎవరైతే సత్ప్రవర్తనతో లేకోకుండా ఈ ఆటో డ్రైవర్లో గొడవలు పెట్టేటువంటి వాళ్ళందరినీ కూడా ఈ బైండ్ వార్ కేసులు కూడా గతంలో పెట్టడం జరిగింది. ఈ గొడవలు చేసేటువంటి వాళ్ళని కూడా వాళ్ళకి ఫోర్ ఫ్యూచర్ కూడా చేస్తామనేటువంటిది కూడా తెలియజేస్తున్నాం. అలాగే పిఠాపురం టౌన్ లో ఉన్నటువంటి ఆటో యూనియన్లన్నింటికి కూడా తెలియజేసింది వాళ్ళ సభ్యత్వాలన్నీ కూడా ఎవరైతే ప్రెసిడెంట్, సెక్రటరీ ఉన్నారో వాళ్ళు ఏ విధమైనటువంటి గొడవలు లేకుండా చూసుకోవాలనేటువంటిది వీళ్ళందరికీ కూడా గతంలో కూడా మేము మీటింగ్ పెట్టి అవేర్నెస్ అనేటువంటిది కలిగించాము. అలాగే ఇప్పుడు కూడా ఇంకా మీటింగ్లన్నీ కూడా చేసి అవేర్నెస్ పెడతామనేటువంటిది కూడా మీడియా మిత్రుల ద్వారా ఈ ఆటో యూనియన్లందరికీ కూడా తెలియజేస్తుంది.